గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ అందులో ఉపపర్వ అయినటువంటిది 11వ అధ్యాయాన్ని మనం మొదలుపెట్టి చెప్పుకుంటూ ఉన్నాము. ఈ 11వ అధ్యాయ విషయం ఏమిటి అంటే నహుషుని ఇంద్ర పదవి, అలాగే శచీదేవి దుఃఖము, బృహస్పతి ఓదార్పు, ఇవి ప్రధాన అంశములుగా ఈ అధ్యాయం నడుస్తూ ఉన్నది. ఇందులో భాగంగా మనం ముందు రోజు చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని ఒకసారి మననం చేసుకుని అర్థాన్ని అనుసంధానం చేసుకుని అనంతర శ్లోకాన్ని దగ్గరికి వెడదాం. తే గత్వా త్వబ్రువన్ సర్వే రాజానో భవ పార్థివా సతానువాచ నహుషో దేవాన్ ఋషిగణాంస్తథా పితృభిః సహితాన్ రాజన్ పరీప్సన్ హితమాత్మనః. తే గత్వా త్వబ్రువన్ సర్వే రాజానో భవ పార్థివా సతానువాచ నహుషో దేవాన్ ఋషిగణాంస్తథా పితృభిః సహితాన్ రాజన్ పరీప్సన్ హితమాత్మనః. మాకు దేవలోకానికి ఇంద్రుడు కావాలి, ఇంద్రుడు కనిపించకుండా వెళ్ళిపోయాడు కాబట్టి దేవతలని ఋషులని సర్వలోకములని రక్షించేటటువంటి ఒక మహారాజు కావాలి కాబట్టి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళు ఎవడు అంటే నహుషుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళారు. తే గత్వా త్వబ్రువన్ సర్వే రాజానో భవ పార్థివా, మా అందరికీ నువ్వే రాజుగా ఉండాలి అని ప్రార్థించారు. సతానువాచ నహుషః దేవాన్ ఋషిగణాన్ తథా పితృభిః సహితాన్. వీళ్ళంతా వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే పితృదేవతలతో కూడి దేవతలు ఋషిగణములు వీళ్ళందరూ కూడా నహుషుడి దగ్గరికి వెళ్ళారట. వాళ్ళందరినీ చూసి ఈ విధంగా చెప్పేట ఆయన, హితమాత్మనః, నాకు హితాన్ని కోరేటటువంటి ఒక మాటని మీకు చెప్తున్నాను అని వాళ్ళందరినీ గూర్చి ఒక మాట పలికాడు ఆయన. తే గత్వా త్వబ్రువన్ సర్వే రాజానో భవ పార్థివా సతానువాచ నహుషో దేవాన్ ఋషిగణాంస్తథా పితృభిః సహితాన్ రాజ్ఞః పరీప్సన్ హితమాత్మనః. నాకు హితాన్ని కోరుకుంటూ మీరంతా నన్ను వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి మరి నా హితం ఏదైతే ఉన్నదో నాకు హితాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. నా హితాన్ని కోరుకుంటూ మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటి ఉన్నది, ఆ మాట వినండి అని చెప్పాడు. అతను చెప్పే మాట ఏం చెప్పాడు వాళ్ళకి అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చూపిస్తూ ఉన్నారు. దుర్బలోహం నమే శక్తి భవతాం పరిపాలనే బలవాన్ జాయతే రాజా బలం శక్రేహి నిత్యదా. దుర్బలోహం నమే శక్తి భవతాం పరిపాలనే బలవాన్ జాయతే రాజా బలం శక్రేహి నిత్యదా. ఈ విధంగా చెప్తున్నాడు నహుషుడు ఎంతో వినయంతో. దుర్బలోహం నమే శక్తి, నా శక్తి ఏమీ చాలదయ్యా మిమ్మల్ని అందరినీ రక్షించడానికి, నేను దుర్బలుణ్ణి అని చెప్తున్నాడు ఆయన. దేనికి? భవతాం పరిపాలనే, మిమ్మల్ని అందరినీ అంటే దేవతలని ఋషులను యక్షులను రక్షోగణములను గంధర్వులను అప్సరసులను సర్వలోకములను రక్షించడంలో నా శక్తి సరిపడదు. బలవాన్ జాయతే రాజా, మీకు బలవంతుడైనటువంటి రాజు కావాలి. అది అటువంటి బలం ఎవరి దగ్గర ఉంది అంటే శక్రే నిత్యద, శాశ్వతమైనటువంటి బలం ఇంద్రుడి యందే ఉన్నది అని ఆయన చాలా వినయంతో వచ్చిన వాళ్ళని గురించి చెప్పాడు ఆయన నహుషుడు. తమబ్రువన్ పునఃసర్వే దేవా ఋషి పురోగమాః అస్మాకం తపసాయుక్తః పాహి రాజ్యం త్రివిష్టపే పరస్పర భయం ఘోరం అస్మాకం హి న సంశయః అభిషిచ్యస్వ రాజేంద్ర భవరాజా త్రివిష్టపే. తమబ్రువన్ పునఃసర్వే దేవా ఋషి పురోగమాః అస్మాకం తపసాయుక్తః
పాహి రాజ్యం త్రివిష్టపే పరస్పర భయం ఘోరం అస్మాకం హి న సంశయః అభిషిచ్యస్వ రాజేంద్ర భవరాజా త్రివిష్టపే. ఆయన నేను శక్తుణ్ణి కాదు అని చెప్పినా కూడా వచ్చినటువంటి దేవతలు వీరందరూ కూడా అతను మళ్ళీ అడిగారట. ఋషి పురోగమాహ దేవాహ, ఋషులంతా కూడా ముందుగా పెట్టుకుని దేవతలంతా కూడా నహుషుణ్ణి అడిగారట. అస్మాకం తపసాయుక్త పాహి రాజ్యం త్రివిష్టపే, మా యొక్క తపస్సు ఏదైతే ఉన్నదో ఆ తపస్సుతో కూడి నువ్వు ఆ త్రివిష్టపం స్వర్గరాజ్యాన్ని నువ్వు రక్షించాలి. పరస్పర భయం ఘోరం అస్మాకం హి న సంశయః. ఈ రాజ్యం ఎలా ఉంది అంటే పరస్పర భయం ఘోరం, ఒకరిని చూస్తే ఒకరికి భయం ఉండేటట్లుగా ఉన్నది. ఎందుకంటే దేవరాజు లేనిటువంటి ఈ దేవలోకం ఎలా ఉంటుంది, రాజు లేడు కాబట్టి వారంతా పరస్పరము జరగబోయేటువంటి ఒక ఘోరం, ఆ ఘోరాన్ని తలుచుకుంటూ ఒకరికి ఒకరు భయపడుతూ ఉన్నారట. ఉన్న రాజ్యం అంతా కూడా ఇలా పరస్పర భయంతో ఘోరమై ఈ రాజ్యం ఉంది కాబట్టి ఈ రాజ్యాన్ని నువ్వు అలంకరించి నువ్వు వీళ్ళందరినీ రక్షించాలి. అస్మాకం హి న సంశయః, మేము చెప్పినటువంటి ఈ మాటలో ఏమాత్రము సంశయము లేదు. అభిషిచ్యస్వ రాజేంద్ర భవరాజా త్రివిష్టపే, నువ్వు అభిషిక్తుడివై ఉండు, అంటే మా అందరికీ నువ్వు రాజుగా అభిషిక్తుడివై ఉండు, రాజుగా ఈ స్వర్గాన్ని ప్రతిష్ఠించు అని వాళ్ళందరూ కూడా పునః మళ్ళీ అతన్ని నహుషుణ్ణి కోరారు. దేవదానవ యక్షాణాం ఋషీణాం రక్షసాం తథా పితృగంధర్వభూతానాం చక్షుర్విషయవర్తినాం తేజ ఆదాస్యసే పశ్యన్ బలవాంశ్చ భవిష్యసి ధర్మం పురస్కృత్య సదా సర్వలోకాధిపో భవ. దేవదానవ యక్షాణాం ఋషీణాం రక్షసాం తథా పితృగంధర్వభూతానాం చక్షుర్విషయవర్తినాం తేజ ఆదాస్యసే పశ్యన్ బలవాంశ్చ భవిష్యసి ధర్మం పురస్కృత్య సదా సర్వలోకాధిపో భవ. వీళ్ళంతా దేవతలు, అలాగే దానవులు, యక్షులు, ఋషులు, రక్షస్సులు, అదేవిధంగా పితృదేవతలు, గంధర్వులు, చక్షుర్విషయవర్తినాం సర్వేషాం ప్రాణినాం. ఈ విధంగా చక్షుర్విషయం అంటే కంటికి గోచరించేటటువంటి సమస్త ప్రాణుల యొక్క తేజస్సుని కూడా ఆదాస్యసే ఇస్తున్నాను, మేమందరము నీకు ఇస్తున్నాం, తీసుకో. పశ్యన్ను చూస్తుండగానే నువ్వు బలవాంశ్చ భవిష్యసి, చాలా బలవంతుడు అవుతావు. అంటే పూర్వం చెప్పినటువంటి దేవదానవ యక్ష ఋషి రక్ష పితృగంధర్వ భూతానాం వీళ్ళ అందరి యొక్క తేజస్సుని నేను మీకు ఇస్తున్నాం కదా, కాబట్టి ఈ తేజస్సుని నువ్వు తీసుకో. ఇది తీసుకుంటే కనుక చూస్తుండగానే నీలో అమితమైనటువంటి పరాక్రమం కలుగుతుంది. బలవాంశ్చ భవిష్యసి ధర్మం పురస్కృత్య సదా సర్వలోకాధిపో భవ. ఎప్పుడైతే ఇంత తేజస్సుని నువ్వు పొందావో అప్పుడు సమస్త ప్రాణులని రక్షించేంతటి బలవంతుడు అవుతావు. అంటే పూర్వం చెప్పాడు కదా, నేను బలవంతుడు కాను అని చెప్పాడు కాబట్టి ఈ తేజస్సు అంతటి తీసుకోవడం ద్వారా ఇతడు పూర్ణమైన బలవంతుడు అవుతాడు ఇప్పుడు. కాబట్టి ధర్మం పురస్కృత్య సదా సర్వలోకాధిపో భవ. ఎప్పుడైతే నువ్వు ఈ తేజస్సునంతా స్వీకరిస్తావో నువ్వు బలవంతుడు అయ్యావు. కాబట్టి బలవంతుడైనటువంటి నువ్వు ఏం చేయాలి అంటే ధర్మం పురస్కృత్య సర్వలోకాధిపో భవ. ధర్మాన్ని పురస్కరించుకుని సర్వలోకములని నువ్వు రక్షించు, సర్వలోకములకి నువ్వు అధిపుడిగా ఉండు అని వీళ్ళంతా కూడా ప్రార్థించారు నహుషుణ్ణి. బ్రహ్మర్షీంశ్చ దేవాంశ్చ గోపాయస్వ త్రివిష్టపే అభిషిక్తః స రాజేంద్ర తతో రాజా త్రివిష్టపే. బ్రహ్మర్షీంశ్చ దేవాంశ్చ గోపాయస్వ త్రివిష్టపే అభిషిక్తః స రాజేంద్ర తతో రాజా త్రివిష్టపే. హే రాజేంద్ర అని వీళ్ళంతా పిలిచారు వారిని. బ్రహ్మర్షీం దేవాంశ్చ, ఈ స్వర్గంలో బ్రహ్మర్షులని అలాగే దేవతలైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా రక్షించు అన్న తర్వాత ఏం చేశాడు ఆయన? అభిషిక్తుడయ్యాడు. ఇంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు కదా, ఇతన్ని రాజు చేయడం కోసం వీళ్ళందరూ కూడా పదే పదే అనేక విధములుగా ఈ నహుషుడిని అడిగారు కాబట్టి వాళ్ళ మాటని ఈయన పురస్కరించుకుని
అలాగే ధర్మాన్ని పురస్కరించుకుని ఇతను అభిషిక్తుడయ్యాడు, అంటే రాజుగా ప్రతిష్ఠితుడయ్యాడు. అభిషిక్తస్స రాజేంద్ర తతో రాజా త్రివిష్టపే, స్వర్గానికి ఇతను రాజు అయ్యాట. ధర్మం పురస్కృత్య తదా సర్వలోకాధిపోభవత్, సుదుర్లభం వరం లబ్ధ్వా ప్రాప్య రాజ్యం త్రివిష్టపే. ధర్మం పురస్కృత్య తదా సర్వలోకాధిపోభవత్, సుదుర్లభం వరం లబ్ధ్వా ప్రాప్య రాజ్యం త్రివిష్టపే. ధర్మం పురస్కృత్య తదా సర్వలోకాధిపోభవత్, ధర్మాన్ని ప్రధానంగా చేసుకుని ధర్మాన్ని స్వీకరించి సర్వలోకములకి కూడా ఇతడు అధిపతుడు అయ్యాడు. సుదుర్లభం వరం లబ్ధ్వా, ఎంతో దుర్లభమైనటువంటి వరాన్ని పొంది ఆ త్రివిష్టపమునందు రాజ్యాన్ని పొందాడు ఆయన. పొంది ధర్మాత్మా సతతం భూత్వా కామాత్మా సమపద్యత. అయితే ఇంతటి వరాన్ని పొందాడు కదా, వరాన్ని పొందిన తర్వాత రాజ్యాన్ని ప్రతిష్ఠించాడు, అంటే స్వర్గాన్ని అధిష్ఠించాడు. ధర్మాత్మా సతతం భూత్వా, ఎప్పుడైతే స్వర్గాన్ని ప్రతిష్ఠించాడో అతను చెప్పిన ప్రకారం ధర్మాత్ముడుగానే ఉన్నాడు, సతతం ఎల్లప్పుడూ ధర్మాత్ముడుగా ఉంటూ కామాత్మా సమపద్యత, అతను మంచి కోరిక కలిగినటువంటి వాడిగా కూడా పొందేట ఆయన. అంటే ఎలా ఆ రూపాన్ని ధర్మాత్ముడుగా ఉంటూ కామాత్ముడయ్యాడు ఆయన. ఆ విషయాన్ని తర్వాత శ్లోకాల్లో ఉదహరిస్తూ ఉన్నారు. ధర్మం పురస్కృత్య తదా సర్వలోకాధిపోభవత్, సుదుర్లభం వరం లబ్ధ్వా ప్రాప్య రాజ్యం త్రివిష్టపే. ధర్మాత్మా సతతం భూత్వా కామాత్మా సమపద్యత. దేవోద్యానేషు సర్వేషు నందనోపవనేషు చ, కైలాసే హిమవత్పృష్ఠే సుందరే శ్వేతపర్వతే. దేవోద్యానేషు సర్వేషు నందనోపవనేషు చ, కైలాసే హిమవత్పృష్ఠే మందరే శ్వేతపర్వతే. సహ్యే మహేంద్రే మలయే సముద్రేషు సరిత్సు చ, అప్సరోభిః పరివృతః దేవకన్యా సమావృతః. నహుషో దేవరాజోథ క్రీడన్ బహువిధం తదా. ఈ విధంగా ఆయన కామాత్ముడయ్యాడని చెప్పారు కదా. కామాత్ముడు అంటే ఎట్లా, ఆయన అంటే ఏ విధంగా సంచరిస్తున్నాడు, ధర్మాత్ముడై ఉండి కామాత్ముడుగా ఎలా సంచరిస్తున్నాడు అనే అంశాన్ని ఇక్కడ చూపిస్తూ దేవోద్యానములు అంటే దేవతలు విహరించేటువంటి ఉద్యానవనములు, అలాగే సర్వేషు నందనోపవనేషు అన్ని నందనవనముల యందు, కైలాసమునందు, హిమవత్పృష్ఠే అంటే హిమవత్ యొక్క పరిసర భాగమునందు, మందర పర్వతమునందు, శ్వేత పర్వతమునందు, సహ్యే అంటే సహ్య పర్వతమునందు, మహేంద్ర పర్వతమునందు, మలయమునందు, సముద్రముల యందు, అలాగే సరిత్సుచ సర్వ నదుల యందు, అప్సరోభిః పరివృతః అప్సరస స్త్రీలతోటి కూడికను ఉన్నట్టు ఈయన. అంటే వీటన్నిటి చోట కూడా ఈయన వీళ్ళందరితోటి క్రీడిస్తూ ఉన్నట్టు ఆయన. దేవకన్యా సమావృత, దేవకన్యలతో కూడి అప్సరస స్త్రీలతో కూడి ఆయన బహువిధములుగా క్రీడిస్తూ ఉన్నట్టు ఆయన. నహుషో దేవరాజోథ క్రీడన్ బహువిధం తదా. ఈ విధంగా దేవరాజు అంటే నహుషుడైనటువంటి దేవరాజు ఇన్ని రకాలుగా అంటే పూర్వం చెప్పినటువంటి అన్ని భాగముల యందు కూడా ఆయన స్వేచ్ఛా విహారం చేస్తున్నాడు ఆయన. అంటే కామాత్మా సమపద్యత అన్నాం కాబట్టి కామస్వరూపుడై మొత్తం అన్ని ప్రదేశముల యందు కూడా స్వేచ్ఛా సంచారం చేస్తున్నాడు. శృణ్వన్ దివ్యా బహువిధాః కథాః శృతి మనోహరాః వాదిత్రాణి చ సర్వాణి గీతం చ మధురస్వనం. ఇంకా ఏం చేస్తున్నాడన్నారు, శృణ్వన్ దివ్యా బహువిధాః కథాః శృతి మనోహరాః, శ్రవణమునకి వినడానికి మనోహరమైనటువంటి అనేక కథలు, దివ్యమైన కథలన్నీ వింటూ ఉన్నట్టు ఆయన. అలాగే వాదిత్రాణి చ సర్వాణి సర్వ వాయిద్యములను విని ఆనందిస్తున్నాడు. అలాగే మధురమైనటువంటి పాటలను, స్వనం అంటే శబ్దం, మధురమైనటువంటి గానాన్ని విని ఆనందిస్తూ ఉన్నట్టు ఆయన. విశ్వావసుర్నారదశ్చ గంధర్వాప్సరసాంగణాః ఋతవష్యచ్చ దేవేంద్రం మూర్తిమంత ఉపస్థితాః. విశ్వావసుర్నారదశ్చ గంధర్వాప్సరసాంగణాః ఋతవష్యచ్చ దేవేంద్రం
మూర్తిమంత ఉపస్థితాః. ఇన్ని చోట్ల క్రీడిస్తూ అనేక విధములైనటువంటి ఆనందాల్ని పొందుతూ ఉన్నాడు ఈయన. ఇంకా ఎవరెవరు ఈయన దగ్గర ఉన్నారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి చూపిస్తున్నారు. విశ్వావసు అనేటటువంటి ఒక గంధర్వుడు, అలాగే నారదులు, అలాగే గంధర్వులు, గంధర్వ గణము, అలాగే అప్సరసో గణము. ఈ గణములన్నీ కూడా ఋతవషట్చ దేవేంద్రం, వసంత గ్రీష్మ వర్ష శరద హేమంత శిశిర ఋతువులు, 6 ఋతువులు కూడా అవన్నీ కూడా మూర్తిమంతః ఉపస్థితాః. అంటే వాస్తవంలో మనకి ఋతువులన్నీ కాలస్వరూపంలో ఉన్నాయి కాబట్టి ఈ కాలస్వరూపమైనటువంటి ఋతువులన్నీ కూడా ఒక మూర్తిని ధరించాయిట. ఒక మూర్తి రూపాన్ని ధరించి అవి అన్నీ కూడా నహుషుడైనటువంటి ఆ దేవేంద్రుడు ఎవడైతే ఉన్నాడో వాడి సమీపంలో కూర్చుని ఉన్నాడు, ఏమీ చేయలేక. అంటే అతని ఆజ్ఞకి బద్ధులై ఉన్నాయన్నమాట ఇవన్నీ. వీళ్ళందరూ కూడా విశ్వావసుర్నారదశ్చ గంధర్వాప్సరసాంగణాః ఋతవషట్చ దేవేంద్రం మూర్తిమంత ఉపస్థితాః. మారుతః సురభిర్వాతి మనోజ్ఞః సుఖశీతలః ఏవం చ క్రీడతస్తస్య నహుషస్య దురాత్మనః. మారుతః సురభిర్యాతి, మారుతః సురభిర్వాతి మనోజ్ఞః సుఖశీతలః ఏవం చ క్రీడతస్తస్య నహుషస్య దురాత్మనః. మారుతః సురభిర్వాతి, వాయు ఎలా వీస్తున్నాడు, మంచి గంధంతో వీస్తూ ఉన్నట్టు ఆయన. మనోజ్ఞః సుఖశీతలః, మనస్సుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నాడు. సుఖశీతలః, సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక చల్లటి గాలి మాట. అంటే ఇతనికి అనుకూలంగా దేవలోకాన్ని ప్రతిష్ఠించినటువంటి నహుషుడికి అనుకూలంగా ఏ విధంగా అయితే వాయువు సంచరించాలో, ఏ విధంగా సంచరిస్తే సుఖం కలుగుతుందో ఆ రకంగా నహుషుడికి అనుకూలంగా కూడా వాయువు సంచరిస్తూ ఉన్నాడు. మారుతః సురభిర్వాతి మనోజ్ఞః సుఖశీతలః ఏవం చ క్రీడతస్తస్య నహుషస్య దురాత్మనః. దురాత్ముడై ఉన్నాడు కదా, అంటే పాప రూపమైపోయింది మొత్తం అంతా కూడా. ధర్మాన్ని విడిచిపెట్టి మొత్తం దురాత్ముడై ఉన్నాడు, అంటే పాపస్వరూపుడై ఉన్నాడు నహుషుడు. ఈ విధంగా క్రీడిస్తూ ఉన్నటువంటి అతడు సంప్రాప్త దర్శనం దేవి శక్రస్య మహిషీ ప్రియా. శక్రస్య అంటే ఇంద్రుని యొక్క మహిషి పట్టపురాణి అయినటువంటి శచీదేవిని చూసేట ఆయన. సంప్రాప్త దర్శనం దేవి శక్రస్య మహిషీ ప్రియా, అంతే కదా. శచీదేవి ఇంద్రుని భార్య, ఆమె అక్కడే ఉన్నది. ఆ ఉన్నప్పుడు ఇతని కంటబడింది ఆవిడ. సంప్రాప్త దర్శనం దేవి శక్రస్య మహిషీ ప్రియా. ఈ విధంగా శచీదేవిని చూశాడు ఆయన. సతాం సందృశ్య దుష్టాత్మా ప్రాహ సర్వాన్ సభాసదః ఇంద్రస్య మహిషీ దేవి కస్మాన్ మాన్నోపతిష్ఠతి అహమింద్రోస్మి దేవానాం లోకానాం చ తథేశ్వరః ఆగచ్చతు శచీ మహ్యం క్షిప్రమద్య నివేశనం. సతాం సందృశ్య దుష్టాత్మా ప్రాహ సర్వాన్ సభాసదః ఇంద్రస్య మహిషీ దేవి కస్మాన్ మాం నోపతిష్ఠతి అహమింద్రోస్మి దేవానాం లోకానాం చ తథేశ్వరః ఆగచ్చతు శచీ మహ్యం క్షిప్రమద్య నివేశనం. ఆమెను చూశాడు ఈ దుష్టాత్ముడు. చూసిన తర్వాత సర్వసభాసదులు అక్కడ ఉన్నారు కదా, ఆ సభాసదులు అందరినీ చూసి ఈ విధంగా అన్నట్ట. సతాం తందృశ్య దుష్టాత్మా ప్రాహ సర్వాన్ సభాసదః. ఏమన్నాడంటే ఇంద్రస్య మహిషీ దేవి కస్మాన్ మాం నోపతిష్ఠతి. ఇంద్రస్య మహిషి, ఇంద్రుని యొక్క పట్టపురాణి అయినటువంటి శచీదేవి నా దగ్గర ఎందుకు కూర్చోవటం లేదు అని ప్రశ్నించాడు ఆయన. అహం ఇంద్రోస్మి దేవానాం, దేవతలందరికీ నేనే కదా ఇంద్రుణ్ణి, ఇంద్రుడి పక్కనే కదా శచీదేవి ఉండవలసినది అనేటటువంటి ఒక దురహంకారంతో దురాత్ముడి ఈ ప్రశ్న వేస్తున్నాడు సభాసదులందరికీ కూడా. లోకానాంచ తథేశ్వరః, సర్వలోకములకి నేనే అధిపుణ్ణి. ఆగచ్చతు శచీ మహ్యం క్షిప్రమద్య నివేశనం. ఆ శచీదేవి ఏదైతే ఉన్నదో ఆమె నా దగ్గరికి రావాలి, ఇప్పుడే ఈ క్షణమే శీఘ్రముగా నా దగ్గరికి వచ్చి కూర్చోవాలి
అని చెప్పాడు ఆయన. ఆగచ్చతు శచీ మహ్యం క్షిప్రమధ్య నివేశనం తచ్ఛ్రుత్వా దుర్మనా దేవి బృహస్పతిమువాచ రక్షమాం నహుషాద్ బ్రహ్మన్ త్వామస్మి శరణం గతా సర్వలక్షణ సంపన్నాం బ్రహ్మన్ త్వం మాం ప్రభాషసే దేవరాజస్య దయితాం అత్యంతం సుఖభాగినీం అవైధవ్యేన యుక్తాంచాప్యేకపత్నీం పతివ్రతాం తచ్ఛ్రుత్వా దుర్మనా దేవి బృహస్పతిమువాచ. ఆ నహుషుడు చెప్పేటటువంటి మాటలన్నీ శచీదేవి విన్నది. విని ఎంతో దుఃఖాన్ని పొందిందిట పాపం ఆవిడ మనస్సు. తచ్ఛ్రుత్వా దుర్మనా దేవి బృహస్పతిమువాచ. బృహస్పతి ఆ సభలో ఉన్నారు. బృహస్పతిని గూర్చి ఈ విధంగా చెప్పిందిట. రక్షమాం నహుషాద్ బ్రహ్మన్, హే బ్రహ్మన్ నహుషుడి నుంచి నన్ను రక్షించు. త్వామస్మి శరణం గత, నిన్ను నేను శరణాన్ని పొందుతున్నాను అని చెప్పింది. ఆయన సర్వలక్షణ సంపన్నాం బ్రహ్మన్ త్వం మాం ప్రభాషసే దేవరాజస్య దయితాం అత్యంతం సుఖభాగినీం అవైధవ్యేన యుక్తాంచాప్యేకపత్నీం పతివ్రతాం. ఇవన్నీ బృహస్పతి అన్న మాటలే. ఇవన్నీ కూడా ఏమన్నాడు? సర్వలక్షణ సంపన్నురాలు ఈ శచీదేవి, అలాగే దేవరాజస్య దయిత, ఆమె పట్టపురాణి ఈమె, అత్యంతం సుఖభాగినీం, ఎప్పుడూ కూడా ఆమెకు దుఃఖం తెలియదు, నిరంతరము సుఖాన్నే అనుభవిస్తూ ఉంటుంది ఆవిడ. అత్యంతం సుఖభాగినీం, ఎవరికీ లేని సుఖం శచీదేవిది కాబట్టి అత్యంతం సుఖభాగినీం. అలాగే అవైధవ్యేన యుక్తాయాం, ఆవిడికి వైధవ్యం కూడా లేదు, ప్రళయ పర్యంతం ఆమెకి వైధవ్యం లేదు. అవైధవ్యేన యుక్తాంచాపి ఏకపత్నీం పతివ్రతాం, ఒకే పతి ఇంద్రుడు కాబట్టి అనేక మంది పతులు లేరు ఆమెకి, ఏకపత్ని వ్రతం కాబట్టి ఒకే పతి కలిగినటువంటిది కాబట్టి ఈమె పతివ్రత. ఇటువంటి నాతోటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఈ మాటలన్నీ నువ్వు అన్నవే అని బృహస్పతితో చెబుతోంది ఆవిడ. ఇన్ని విశేషములతో కూడి నన్ను నా గురించి నువ్వు చెప్తున్నావు కాబట్టి, ఈ విశేషములన్నీ నాకు నువ్వు పెట్టిన పేర్లే కాబట్టి, నన్ను ఈ విధంగా నన్ను సంబోధించావు కాబట్టి ఇవన్నీ నువ్వు చెప్పిన మాటలే అని అమ్మవారు ఆ శచీదేవి చెబుతూ ఉన్నది. తచ్ఛ్రుత్వా దుర్మనాదేవి బృహస్పతిమువాచ రక్షమాం నహుషాద్ బ్రహ్మన్ త్వామస్మి శరణం గతా సర్వలక్షణ సంపన్నాం బ్రహ్మన్ త్వం మాం ప్రభాషసే దేవరాజస్య దయితాం అత్యంతం సుఖభాగినీం అవైధవ్యేన యుక్తాయాంచాపి ఏకపత్నీం పతివ్రతాం. ఉక్తవానసి మాం పూర్వం ఋతాం తాం కురు వై గిరం నోక్తపూర్వం చ భగవన్ వృథా తే కించిదీశ్వర తస్మాదేతద్భవేత్ సత్యం త్వయోక్తం ద్విజసత్తమా ఉక్తవానసి మాం పూర్వం ఋతాం తాం కురు వై గిరం నోక్తపూర్వం చ భగవన్ వృథా తే కించిదీశ్వర తస్మాదేతద్భవేత్ సత్యం త్వయోక్తం ద్విజసత్తమా. ఈ శ్లోకంతో ఈరోజు పరిసమాప్తి చేసుకుందాం. వీటి యొక్క అర్థానుసంధానం రేపటి రోజు మళ్ళీ మనం ఇదే శ్లోకాన్ని ఒకసారి పునఃశ్రవణం చేసి ఈ శ్లోకార్థంతో మళ్ళీ ప్రారంభం చేసుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.